ఈ రోజు కొరకు మన అందరం వేచి ఉన్నాం. ఏంటి మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ అంటున్నారు పాల్ గారని. ఇంతవరకు పలికిన ప్రతి మాట జరిగింది, ఒక్కటి ఫెయిల్ అవ్వకుండా. మార్చిలో మార్పులు జరగబోతున్నాయి. ఈ రోజుతో ఆరంభం. నేను మార్చి 15 తర్వాత అన్నాను, కానీ మార్చి 1లోనే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో సునామీ. ఇంక ఇట్లా అట్లా ఉండదు. సునామీ అంటే ఈ సునామీలో అవినీతి పార్టీలన్నీ కొట్టుకుపోతాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ వచ్చి ఒక సునామీగా 70 సంవత్సరాల బీజేపీ కాంగ్రెస్ పార్టీ, 40 సంవత్సరాల బీజేపీ పార్టీ కొట్టుకుపోయి 70 సీట్లు 67 ఎలా సంపాదించుకున్నారో, ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ ఇప్పుడున్న అవినీతి పార్టీలన్నింటినీ కొట్టుకు పారద్రోలి ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావడం 100% ఖాయం. దానికి మీడియా ఓనర్స్ని, మీడియా మిత్రుల్ని నేను సహాయం చేయాలని, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అధికారంలో వచ్చిన ఒకే ఒక సంవత్సరంలో గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి హాస్పిటల్ మినిమం 50 కోట్లతో, ఒక మంచి స్కూలు, సెంటరు, డెవలపింగ్ చారిటీ సెంటరు ఇంకొక 50 కోట్లతో, 100 కోట్లతో చేస్తానని మాట ఇచ్చాను. 5 సంవత్సరాలు అన్నాను. 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి చూపిస్తా. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాష్ట్ర అభివృద్ధి. మా మేనిఫెస్టో తీసుకొని ఇప్పుడు కొత్తవి తయారు చేస్తున్నారు. 3 లక్షల మంది ఆటో ఓనర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఓనర్స్ కారు, వర్కర్స్. వాళ్ళకి దాదాపు 50,000 రూపాయలు, ఇదే విజయవాడలో నేను చెప్పాను మీకు, 50,000 రూపాయలు అప్పు ఉంది. అనేక ప్రెస్ మీట్లో చెప్పాను. అది మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక ఆయన 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఒక్క ఆటో రుణమాఫీ అని మీరు చేశారా? 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తానని రైతులకి కనీసం 1,00,000 కోట్లు, కనీసం 25 కోట్లైనా మీరు చేశారా? సీమాంధ్రని సింగపూర్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్ర ఉన్నదాన్ని పాడు చేశారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.